సో, కెరియర్ గైడెన్స్‌లో పాటుగా రేట్ యువర్ ఇంట్రెస్ట్‌లో 1-20 ఇంతకుముందు వీడియోలో అయిపోయింది. తర్వాత 21 మీరు జస్ట్ నంబర్ నోట్ చేసుకోండి. ఏ నంబర్ అయిందో ఆ నంబర్ నోట్ చేసుకోండి. లేదంటే దాన్ని ఎసెన్షియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 21, 21కి ఏం చెప్తున్నాను? రైటింగ్ స్క్రిప్ట్ ఆర్ స్టోరీ ఫర్ మూవీస్. యూ కెన్ రైటింగ్ స్టోరీ అని కూడా రాసుకోవచ్చు క్లియర్‌గా. అన్ని రాసుకున్నా కూడా పర్లేదు. అన్ని రాసుకొని తర్వాత టిక్ పెట్టినా సరిపోతది. ఒక పేపర్ పైన అన్ని రాసుకోండి ఫస్ట్ అని చెప్పేటియన్ని. ఆ తర్వాత నిమ్మలంగా కూర్చొని ఆలోచించుకుంటా పెట్టండి. ఇప్పుడే పెట్టాల్సిన పని కూడా లేదు. ఓకే. స్టడీయింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ పొల్యూషన్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ 21. 21 రైటింగ్ స్క్రిప్ట్ ఆర్ స్టోరీ ఫర్ మూవీస్. మీకు సినిమాలో స్టోరీ యొక్క పాత్ర ఏందో బాగా తెలుసు. 'బలగం' సినిమా తెలుసు మీకు. రైటింగ్ రాసినటువంటి వాళ్ళ యొక్క దాన్ని బట్టి సినిమా అట్లా అంటే బేసిక్ సినిమా హిట్ కావాలన్నా, అది బ్లాక్ బస్టర్ కావాలన్నా, మాదిరిగా నడవాలన్నా, ఫెయిల్ కావాలన్నా కథను బట్టి ఉంటుంది. సో, ఆ కథ ఇది. మీకు కథ రాయడం ఇష్టమా? 'బాహుబలి 1, 2' కావచ్చు. రాసింది కథ. విజయేంద్ర ప్రసాద్ గారు. ఇంకా 'బలగం' వేణు. ఓకే. అట్లా తీసుకుంటే మీకు ఇంకా రకరకాల సినిమా 'కాంతార' సినిమా ఉంది. రైటింగ్ కథ ఎవరు రాసారు? రిషబ్ శెట్టి గారే రాసినట్టున్నారు. 'కేజీఎఫ్' యష్. సో, ఆ కథ కథ అంత ఉంటుంది. కథకుండేటువంటి ప్రాముఖ్యత అంత. నేను ఇంతకుముందే దాంట్లో కూడా సినిమా పేరు చెప్పాను. 'బొమ్మరిల్లు' సినిమా చెప్పాను. సో, అది కూడా హిట్. మా మేము నేను ఎంఎడ్‌లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా. రైట్. అంటే ఏ సినిమాలు ఇప్పుడు ఈ మధ్యలో అయిన క్లిక్ అయిన సినిమాలు ఏది చూసుకున్నా కూడా మీకు కథ, కథ అనేది ఇంపార్టెంట్. రైట్? స్టోరీ రైటింగ్. దెన్ 22 లీడింగ్ అన్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ బాడీ. ఏదన్నా మీ ఊళ్ళో యూత్ అసోసియేషనా, మీ స్ట్రీట్‌లో యూత్ అసోసియేషన్ ఏమైనా ఉంటే దాన్ని మీరు మంచిగా రన్ చేసేటువంటి ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఓకే. దెన్ 23 పర్చేసింగ్ గూడ్స్ ఫర్ ఎ స్టోర్. మీకొక స్టోర్ ఉంది. మీకొక ఆహ్, ఆ స్టోర్‌కి సరిపోయేటువంటి మంచిగా అన్ని కొనుకొచ్చి పెట్టాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఓకే. దెన్ వర్కింగ్ ఇన్ ఏ కార్పొరేట్ ఆఫీస్. 24 ఈస్ వర్కింగ్ ఇన్ ఏ కార్పొరేట్ ఆఫీస్. లేదు నాకు మహీంద్రా కంపెనీలో జాబ్ చేయాలని ఉంది. టాటాలో జాబ్ చేయాలని ఉంది. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో జాబ్ చేయాలని ఉంది. గూగుల్‌లో జాబ్ చేయాలని ఉంది. మరి మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేయాలని ఉంది. విప్రోలో జాబ్ చేయాలని ఉంది. ఓకే. ఎల్ఐటీలో జాబ్ చేయాలని ఉంది. హెచ్‌పిలో జాబ్ చేయాలని ఉంది. క్యాప్‌జెమినీ, సింజెంటా అగ్రికల్చర్ రిలేటెడ్‌లో జాబ్ చేయాలని ఉంది. ఎస్‌బీఐ అంటే దిస్ ఈస్ బుక్స్ పబ్లిక్ సెక్టర్ బట్ కార్పొరేట్ పబ్లిక్ సెక్టర్. ఓకే. సో, కార్పొరేషన్‌లో ఏదన్నా జాబ్ చేయాలని ఉందా మీకు? ఓకే. కార్పొరేట్ ఆఫీస్. కార్పొరేట్ ఆఫీస్ అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి దానికి. హెడ్ క్వార్టర్ ఒక దగ్గర ఉంటుంది అట్లా. దెన్ డ్రైవింగ్ హెవీ 25 డ్రైవింగ్ హెవీ మెషిన్స్ లైక్ ట్రైన్, షిప్స్ ఎక్సెట్రా. పెద్ద పెద్ద నడపాలని ఉంది. పెద్ద పెద్దయి. ట్రైన్ పెద్దదే. రైట్? షిప్స్ పెద్దదే. ఇటువంటి నడపాలనేటువంటి కోరిక ఉందా మీకు? 25 దెన్ 26 ప్లేయింగ్ చెస్. మీకు చదరంగం ప్లస్ చెస్ ఆడేటువంటి ఆట అంటే మీకు బాగా ఇష్టమా? 26, 27 వర్కింగ్ ఆన్ ఫైన్ ఆర్ట్స్. లేదు మీకు డాన్స్ గాని, మ్యూజిక్ గాని, పెయింటింగ్ గాని, డ్రాయింగ్ గాని, స్కల్ప్చర్ అనేది విగ్రహం, బొమ్మలు తయారు చేయడం. వినాయకుడి విగ్రహాలు కావచ్చు. లేదంటే అట్లా రకరకాల రకరకాల గాంధీ బొమ్మ వేయడం గాని, మట్టితో గాని, ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్‌తో గాని ఓకే. ఇదేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? 27, 28, 27 అది డ్రాయింగ్, వర్కింగ్ ఆన్ ఫైన్ ఆర్ట్స్. 28 యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ సోషల్ యాక్టివిటీస్. లేదు మీ ఊర్లో ఏదైనా ఒక సోషల్ యాక్టివిటీ నడుస్తుంది. అంటే ఇది హెల్త్ క్యాంప్ నడుస్తుంది. ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఎవరికైతే కంటి చూపు సరిగా లేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక క్యాంప్ నడుస్తుంది. సో, దాన్ని ఆర్గనైజ్ చేయడం. పెద్దవాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని అన్ని చేపిచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర దించే విధంగా ఏదైనా వెహికల్ అరేంజ్ చేసి అటువంటి సోషల్ యాక్టివిటీస్. లేదు ఊళ్ళో స్వచ్ఛదనం ప్రోగ్రామ్ నడుస్తుంది. స్వచ్ఛత, పరిశుభ్రత, స్వచ్ఛదనం ప్రోగ్రామ్ గాని సో, ఆహ్, అటువంటి ప్రోగ్రామ్. ఇక్కడ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ నడుస్తుంది. అటువంటి టైంలో మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తున్నారా?
ఏదన్నా క్లీన్ చేస్తున్నారు, ఏదన్నా రోడ్డుని క్లీన్ చేస్తున్నారు, ఏదైనా టెంపుల్‌ని క్లీన్ చేస్తున్నారు, ఏదైనా స్కూల్‌ని క్లీన్ చేస్తున్నారు. అది సోషల్ యాక్టివిటీ కింద వస్తది. 29 రీచింగ్ టార్గెట్ ఫాస్ట్ ఇన్ స్ట్రెస్‌ఫుల్ మార్కెటింగ్ జాబ్స్. రీచింగ్ టార్గెట్స్ ఫాస్ట్ ఇన్ స్ట్రెస్‌ఫుల్ మార్కెటింగ్ జాబ్. ఎంత అయినా గూడా మీరు ఆహ్, ఆహ్, ఎంత స్ట్రెస్ ఉన్నా గూడా మార్కెటింగ్ మంచిగా చేయగలుగుతారా? అంటే ఎదుటి వాళ్ళని ఒప్పించి వాళ్ళు కొనే విధంగా చేయగలుగుతారా? అని అనేటువంటిది. ఓకే. అది. తర్వాత రీచింగ్ టార్గెట్స్ అంటే ఎంత టార్గెట్ పెట్టినా గూడా మీరు ఈజీగా రీచ్ కాగలుగుతారా? 30 కమింగ్ అప్ విత్ కంప్యూటర్ గేమ్స్ అండ్ అప్లికేషన్. ఈ రోజుల్లో ఉన్న ఈ జనరేషన్ తగ్గట్టుగా అంటే మీ ఏజ్ గ్రూప్ తగ్గట్టుగా వాళ్ళకు నచ్చినటువంటి గేమ్స్ డెవలప్ జేసి మంచిగా అంటే కొంతవరకు నాలెడ్జ్ ఉండాలి. కొంతవరకి మంచిగా ఉండాలి. అంటే ఏదో నామకే వాస్తు కాకుండా వాళ్ళకు వాళ్ళ మోరల్ వాల్యూస్ కొంచెం పెంచుకునే విధంగా, వాళ్ళు కొంత నేర్చుకునే విధంగా, లైఫ్‌లో కొంచెం లెసన్ నేర్చుకునే విధంగా, లైఫ్ స్కిల్స్ పెంచుకునే విధంగా ఎటువంటి గేమ్స్ అయినా చేయడానికి మీ దగ్గర ఉన్నాయా? యాప్స్ కొత్తగా అప్లికేషన్స్. దెన్ 31 వర్కింగ్ ఇన్ జూ పార్క్స్ అండ్ గార్డెన్స్. అట్లా గాదు. మీకు 31 మీకేమన్నా జూ పార్క్‌లో వర్క్ జేయాలని ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? జూ పార్క్ గాని అంటే ఆహ్, లేదంటే గార్డెన్స్‌లో ఒక గార్డెనర్‌గా మంచి డిజైన్ తీసుకురావాలి అని. ఓకే. తర్వాత 32 ఈస్ రిసర్చ్ ఇన్ లా రిలేటెడ్ ఇష్యూస్. రిసర్చ్ ఇన్ లా రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఆహ్, ఏదైనా యాక్ట్ ఉంది ఇప్పుడు. ఓకే. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, బిల్సార్ యాక్ట్. మొన్న గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చారు. సో, దాంట్లో మీకు తెలిసినంత వరకు కొంతవరకి కొంతలో కొంత దాని గురించి ఏమన్నా న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి విషయాలు చదివారా? అవేమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉందా? అవసలు అంటే ఇంప్లిమెంటేషన్‌కి ఎట్లా అవకాశాలున్నాయి? అది పిల్లలకి ఎట్లా డెవలప్ అవుతుంది? ఎడ్యుకేషన్‌లో పేరెంట్స్‌కి ఎట్లా రిలీఫ్ అవుతుంది? పిల్లలు ఎట్లా డెవలప్ అవుతారు? రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది? దాని మీద చిన్న అవగాహన ఏమన్నా అటువంటివి ఉంటాయి. దెన్ 33 ప్లేయింగ్ ఏ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్. మీకేమైనా ఈ గిటార్ గానీ, వయోలిన్ గానీ, ఫ్లూట్ గానీ, డ్రమ్స్ ఇటువంటి ఏమన్నా ఆహ్, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి మ్యూజిక్ కొట్టాలనేటువంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మీకు? ఓకే. ప్లేయింగ్ ద ప్లేయింగ్ ఏ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఎనీథింగ్. ఓకే. వయోలిన్, గిటార్, పియానో, హార్మోనియం సమ్‌టైమ్స్ డైరెక్ట్‌లీ విజిల్‌తో గూడా చేస్తారు కొంతమంది నోటితో. అట్లా. దెన్ వర్కింగ్ విత్ కిడ్స్ ఆర్ చిల్డ్రన్ 34 ఈస్ వర్కింగ్ విత్ కిడ్స్ ఆర్ చిల్డ్రన్. చిన్న పిల్లలతోటి ఉండి వారితోటి ఏదైనా మీకు ఆహ్, పని చేయాలనిపిస్తుందా? ఓకే. తర్వాత 35, 35 సూపర్వైజింగ్ సెక్యూరిటీ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్‌లో దాని సెక్యూరిటీ గురించి ఎటు నుండి ఏమొస్తుంది? దుండగులు ఎట్లా ఉన్నారు? దొంగలేమన్నా వస్తున్నారా? వారికి సంబంధించినటువంటి డేటా ఏమన్నా వేరే వాళ్ళు తీసుకుంటున్నారా? సెక్యూరిటీ కమ్స్ అండర్ ఎవ్రీథింగ్. లేదా ఫిజికల్ వన్. ఓకే. సర్వీస్ సూపర్వైజ్ ద సెక్యూరిటీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఉదాహరణకు మన సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఏదైనా ఆహ్, కంపెనీలకి యూనివర్సిటీ గానీ, యూనివర్సిటీస్ గానీ, పబ్లిక్ నేను చెప్పాను టీసీఎస్ అని చెప్పా. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంది. సో, అక్కడ సెక్యూరిటీ గావాలి. ఆ సెక్యూరిటీ వాళ్ళకి హెడ్. ఓకే. అది. సూపర్వైజ్ ద సెక్యూరిటీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ 35. 36 ఎర్నింగ్ వైల్ లెర్నింగ్. 36 అంటే మీరు చదువుకున్నప్పుడే మీకేమన్నా ఆహ్, సంపాదించాలనేటువంటి ఆలోచన ఉందా? అది మీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి తక్కువగా మంచిగా లేకపోవచ్చు. లేదంటే మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? కొంతమంది కుటుంబ పరిస్థితి బాగున్నా గూడా వాళ్ళ ఇండిపెండెంట్ గావాలని జెప్పి ఆలోచిస్తారు. ఓకే. ఆ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? దెన్ 37 ప్రిపేరింగ్ ఏ స్టీరియో ఆర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ రికార్డింగ్. మీరేమన్నా
రికార్డింగ్ కోసము ఆడియో గాని, వీడియో రికార్డింగ్ కోసం ఏమైనా కొత్త ఎక్విప్‌మెంట్ ఏమన్నా మీరు చేయాలనుకుంటున్నారా? ఓకే. 38 రీడింగ్ సైన్స్ ఫిక్షన్. రీడింగ్ ద సైన్స్ ఫిక్షన్. సైన్స్ ఫిక్షన్ అంటే ఏంది? సో, సైన్స్ ఫిక్షన్ అంటే మనకు ఆహ్, ఆహ్, సైన్స్ రిలేటెడ్. ఫిక్షన్ అంటే మనం 'జేకే రౌలింగ్' రాసినటువంటి బుక్స్ ఉన్నాయి. ఓకే. 'హ్యారీ పాటర్' అంటాం. సో, ఆ రీడింగ్ సైన్స్ ఫిక్షన్స్‌లో ఏంటి వస్తాయి మరి అంటే ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ. ఇంకా ముందు ముందు టెక్నాలజీ ఎలా ఉండబోతుంది? ఏఐ వచ్చిన తర్వాత ఎలా అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తాం చాలా విషయాలు. సోషల్ మీడియాలో చూస్తా ఉంటాం. ఎలా ఉంటుంది మరి ఫ్యూచర్? ఏఐ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది? అదే వంట చేస్తది. అదే పాఠం చెప్తది అనుకుందాం. అదే డ్రైవర్‌లెస్ కారొస్తది. టెస్లా వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు. అది ఇండియాకొస్తే ఎట్లుంటది? అదొచ్చిన తర్వాత జాబ్స్ ఏమైపోతాయి మరి? ఓకే. ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ రైట్. దెన్ బుల్లెట్ ట్రైన్స్. బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ నుండి బెంగుళూరు, హైదరాబాద్ నుండి చెన్నై, హైదరాబాద్ నుండి పుణేకిచ్చారు మొన్న. సో, అది ఒకవేళ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఎలా మారబోతది? జనాల రాకపోకలు రైట్. తర్వాత సోలార్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే కార్లకు పెట్రోల్, డీజిల్ బదులుగా ఎట్లాంటి అది ఎలా ఎలా మార్పు తీసుకొస్తది? హైడ్రోజన్ ట్రైన్స్ అని ఈ మధ్య ట్రెండ్ ఉంది. నడుస్తున్నాయి కూడా ఆల్రెడీ. ఏదో కంటెస్ట్ స్టార్ట్ చేసింది ఈ మధ్య స్పెయిన్ అనుకుంటా. సో, ఆ హైడ్రోజన్ ట్రైన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? హ్యూమన్ లైఫ్ డ్యూ టు ఇంక్రీజ్డ్ పొల్యూషన్. ఇంతకుముందే ఒక దగ్గర చెప్పినట్టున్నాం. పొల్యూషన్ ఇంపాక్ట్ హ్యూమన్ లైఫ్ పైన ఎలా ఉంటుంది? ఇట్లాగే కొనసాగుకుంటా పోతే ఎండలు బాగా పెరుగుకుంటా పోతే ఎలా ఉంటుంది హ్యూమన్ లైఫ్? ఓకే. దీస్ అన్ని 38 రీడింగ్ ద సైన్స్ ఫిక్షన్. సైన్స్ విత్ సమ్ స్టోరీస్ రిలేటెడ్ టు సైన్స్. దెన్ 39 రైటింగ్ ఎ నావెల్, స్టోరీ, సాంగ్ ఆర్ పోయెమ్. అంటే నవల రాయడం గాని, కథ రాయడం గాని, పాటలు రాయడం గాని, పోయెమ్ రాయడం గాని, పద్యం రాయడం గాని మీకు ఇంట్రెస్ట్ ఉందా? 39. 40 సింగింగ్ సాంగ్స్ ఆర్ ప్లేయింగ్ మ్యూజిక్ ఇన్ ఏ సోషల్ గ్యాదరింగ్. సింగింగ్ సాంగ్స్, ప్లేయింగ్ మ్యూజిక్ ఇన్ ఏ సోషల్ గ్యాదరింగ్. అంటే ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు పెళ్లిలో గాని, పేరంటంలో గాని, రిటైర్మెంట్ ఫంక్షన్‌లో, ఏదన్నా బర్త్‌డే ఫంక్షన్‌లో, ఏదో సోషల్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు మీకు పాటలు పాడడం అనేది అది ఇష్టముందా? పాటలు పాడడం గాని, మ్యూజిక్ చేయడం గాని మీకు ఇష్టముందా? ఓకే. అప్ టు 40 దిస్ ఈస్ 41. So 5 more, 8 more are there. I will try to continue in the next video.